ముక్కోటి ఏకాదశికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ వైష్ణవాలయాలన్నీ కూడా ముస్తాబవుతున్నాయి. అటు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా రేపు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని వీక్షించేందుకు ఆలయ కార్యనిర్వాహక విభాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం మనము ప్రముఖ ఆచార్యులు సముద్ర లక్ష్మీ నరసింహాచార్యులతో ఉన్నాం. ఆయన అడిగి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, సాధారణంగా హిందువుల పండుగలన్నీ సౌరమానం లేదా చంద్రమానం ప్రకారం జరుపుకుంటారు. కానీ సౌరమానం చంద్రమానం కలయికతో జరుపుకునేటువంటి ఏకైక పండుగ ముక్కోటి ఏకాదశి అని ప్రవక్తలు కూడా చెప్తూ ఉంటారు. సో అసలు ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి స్వామి? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుడరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష. ధనుర్మాసము అని చెప్పననంటే ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించటాన్ని ధనుర్మాసము అని చెప్పనని అన్నారు. ఇది నెల రోజులు ఉండేటటువంటి మాసం. ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రావటం జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు మార్గశిర మాసంలో వస్తుంది, ఒక్కొక్కప్పుడు పుష్యమాసంలో వస్తుంది. ఈ సంవత్సరం పుష్యమాసంలో వచ్చింది. ముక్కోటి ఏకాదశి అని చెప్పనంటే ముక్కోటి దేవతలకి కూడా స్వామి శ్రీమన్నారాయణుడు పాల సముద్రం నుండి నిద్ర లేచి అందరికీ కూడా దర్శనం ఇచ్చేటటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అన్నారు. ఉత్తర ద్వారం నుంచి భక్తులందరికీ దేవతలందరికీ కూడా దర్శనం ఇచ్చినటువంటి విధానం. అటువంటి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మన రామాలయంలో ఏర్పాట్లన్నీ కూడా వైభవంగా జరుగుతున్నాయి. రేపు ముక్కోటి ఏకాదశి తెల్లవారుజామున 5:15కి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. భద్రాచల క్షేత్ర ప్రామాణికంగా జరిగేటటువంటి దేవాలయం ఎన్ఎస్పి క్యాంపు రామాలయం. భద్రాచలంలో 5 గంటలకి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అక్కడ ద్వార దర్శనం జరిగిన తర్వాత 1/2 గంటకి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం జరగటం జరుగుతుంది. ఆ ఉత్తర ద్వార దర్శనం జరిపిన తరువాత స్వామివారికి జరపవలసినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపి వరుసగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వటం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కృపా కటాక్షానికి, గోదా రంగనాథ స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ప్రాతకాలం నుంచి స్వామివారికి ఎటువంటి ప్రత్యేక సేవలు కావచ్చు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? తెల్లవారుజామున మామూలుగా 3 గంటల దగ్గర నుంచి ప్రాతకాల ఆరాధన, తర్వాత తిరుప్పావై సేవాకాలం, ప్రసాద నివేదన పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి ఇక వైకుంఠ ద్వారం తెరవటానికి సన్నాహాలు జరుగుతాయి. 5:15కి ఉత్తర ద్వార దర్శనం జరగటం, తర్వాత వైకుంఠ గజ్జ ఇత్యాది గజ్జలన్నీ కూడా అక్కడ స్వామికి విన్నపం చేయటం, పూజా కార్యక్రమాలు జరపటం అన్నీ అయిన తర్వాతనే దర్శనాలు ఉంటాయి. ఇక్కడ మొత్తంగా మనం చూస్తున్నాం, అటు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఆలయ కార్యనిర్వాహక విభాగం అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైష్ణవాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించేందుకు భక్తుల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. సాధారణంగా హిందువుల పండుగలన్నీ సౌరమానం లేదా చంద్రమానం ప్రకారమే వస్తుంటాయి. కానీ ఆ రెండింటి మాసాల కలయికతో వచ్చేటువంటి పండుగే ముక్కోటి ఏకాదశిని ప్రవచనకర్తలు, పండితులు కూడా చెబుతున్నారు. ప్రధానంగా సూర్యుడు ధనుర్మాసంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. వైకుంఠంలో ఈరోజు స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా, వైకుంఠ ద్వార దర్శనం గుండానే పూర్తిగా స్వామివారిని ఈరోజు దర్శించుకుంటారు. సో పురాణ గాథల లెక్కల ప్రకారం ఈ రోజుని ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా కూడా చెప్తారని చెప్పి పండితులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా రేపు ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరుతూనే అవకాశం ఉంది. ఇప్పటికే దేవాదాయ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రముఖంగా అటు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా పూర్తిగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై నిమగ్నంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. మొత్తం 1300 మంది పోలీస్ సిబ్బందిని కూడా రేపు ముక్కోటి ఏకాదశి
పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా బందోబస్తు కోసం ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,00,000 మంది భక్తులు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి ఇప్పటికే ఆలయ కార్యనిర్వాహక విభాగం కూడా చెప్తుంది. రేపు 3 గంటల నుంచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని వీక్షించేందుకు, దర్శించుకునేందుకు ప్రత్యేకంగా సెక్టర్ల వారీగా టికెట్లను కూడా విక్రయించారు ఆలయ కార్యనిర్వాహక విభాగం. ఈసారి భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంటుందన్న ఒక సమాచారంతో పూర్తిగా ముందస్తు ఏర్పాట్లయితే చేసింది ఆలయ కార్యనిర్వాహక విభాగం. అన్ని ప్రముఖ వైష్ణవాలయాలకు భక్తుల సంఖ్య అధికంగా ఉంటున్న నేపథ్యంలో ఆయా ఎండోమెంట్ అధికారులు కావచ్చు, ఇతరత్ర ఆలయ ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి బృందాల నేతృత్వంలో ప్రతిష్టంగా ఏర్పాట్లయితే చేశారని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ కార్యనిర్వాహక విభాగం తెప్పోత్సవాన్ని కూడా భారీగా ఏర్పాటు చేసింది. స్వామివారిని హంసవాహనంపై ఊరేగించేందుకు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఏర్పాట్లు కూడా దీనిపై ముమ్మరంగా చేసింది. ఏదేమైనా ఉత్తర ద్వార దర్శనం గుండా మహావిష్ణువును వీక్షించేందుకు భక్తులందరూ కూడా క్యూ కట్టుతున్నారని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం నుంచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయని ఆలయ కార్యనిర్వాహక విభాగం ఇప్పటికే వెల్లడించింది. మొత్తంగా టికెట్ల విక్రయానికి సంబంధించి కావచ్చు, అదనపు ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేయడం, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని పటిష్టమైనటువంటి ఏర్పాట్లు తీసుకున్నామని చెప్తోంది. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.